ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో ఈనాటి మన దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి మన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియులారా, మనము ఎన్నో రకాల భారాలు మోసుకుంటూ మనము ప్రయాసపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారాన్ని యెహోవా మీద మోపినట్లయితే ఆయనే నిన్ను ఆదుకుంటాడని చెప్తున్నాడు. అవును, నిజమే. మన భారాన్ని మనము దేవుని పైన ఉంచినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని ఆదుకుంటాడు, నీ భారాన్ని తగ్గిస్తాడు, నీకు విశ్రాంతి కలుగజేస్తాడు. అందుని బట్టి ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అవును, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులను ఆయన తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యొద్దకు వెళ్ళి మన భారాన్ని ఆయన మీద ఉంచినట్లయితే ఆయన మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. లోక సంబంధమైనటువంటి విశ్రాంతి, ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన విశ్రాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక పిల్లరా, నీ భారము యెహోవా మీద మోపినట్లయితే ఆయన నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.